స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం నరేంద్ర మోడీ అంటే ఎందుకో ఆయనకు వాళ్ళకు భయం అవుతా ఉంది. ఈ మధ్యలో ఎందుకో నరేంద్ర మోడీ గారిని మన చిత్రపటం కాలబెట్టిందయా. చైనాతో యుద్ధం చేసినప్పుడు 10,000 చదరపు కిలోమీటర్ల జాగను ఇండియా భారతదేశపు స్థలాన్ని చైనాకు అప్పనంగా అప్పగించింది కాంగ్రెస్ పార్టీ. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను అప్పనంగా అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ. కాలబెట్టాలంటే మీ ఇందిరాగాంధీ ఫోటో కాలబెట్టాలి, నరేంద్ర మోడీ చిత్రపటం కాలబెట్టాలి. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లోపల ప్రపంచ దేశాలను గడగడలాడించే విధంగా పాకిస్తాన్ ధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ చరిత్రలో మీరు పాలాభిషేకం చేయాల్సింది పోయి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని కాలబెట్టాలి. ఎందుకు కాలబెడతారే? దళిత సంఘాల విద్యార్థులను దగ్గరికి రాహుల్ గాంధీని పోనీయలేదు. ఎందుకు పోనీయలేదు? మీరు దళితులకు చేసినటువంటిది ఏంటిది? దళితుల పేరుతోటి బతికినటువంటి కాంగ్రెస్ పార్టీ దళితులకు చేసింది శూన్యం. మీరు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి పంచతీర్థాలు కట్టలేము, అంబేద్కర్ గారికి ఎదిగిన స్థలము, చదివిన స్థలము, విద్యాభ్యాసం చేసిన స్థలము, దీక్ష తీసుకున్న స్థలము, చనిపోయిన స్థలము, ఈ అన్ని స్థలాలలో పంచతీర్థాలు కట్టి పర్యాటక కేంద్రంగా మార్చడం ఇవాళ అంబేద్కర్ యొక్క జీవితాన్ని దేశాలకు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల నరేంద్ర మోడీ ప్రభుత్వం. మీకు దళితులంతా ప్రేమ లేదు, మీకు దళితుల పేరుతోటి ఓటు బ్యాంకు రాజకీయం చేయడం మాత్రమే మీకు ఇష్టం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ కాలి కోటికి సరిపోరని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం. 11 సంవత్సరాల పాలన లోపల ఒక్క అవినీతి మచ్చలేని పార్టీ, మచ్చలేని ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఖబర్దార్. మరొకసారి ఇట నరేంద్ర మోడీ గారి చిత్రపటం కాలబెడితే మీ ఇంట్లో ముంగట కాలబెడతారు మా కార్యకర్తలు. మీ యొక్క నాయకుల ఫోటోలు, మీ రేవంత్ రెడ్డి ఫోటో, మీ యొక్క సోనియామ్మ ఫోటో, మీ యొక్క రాహుల్ గాంధీ ఫోటో మీ ఇంట్లో ముంగట కాలబెడతాం. ఖబర్దార్ అని హెచ్చరిస్తా ఉన్నా. కానీ దేశ ప్రధాని చిత్రపటాన్ని కాలబెడతా ఉంటే, అవమానపరుస్తూ ఉంటే తోమగూడెం పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే విషయమై ఇవాళ ఏసీపీ గారికి ఫిర్యాదు చేస్తా ఉన్నాం. దీని మీద బాధ్యులైనటువంటి వాళ్ళపై చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.